అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుధా మీకోసం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి అంత బస్తుందట మేడిగడ్డ బ్యారేజీ మీరైతే అటు పోకుండ్రి ఉత్తమ్జీ రైతన్నలను చూస్తలేడట సీఎం గారు ఓట్ల ప్రచారంలో చూపిస్తుండు మస్తు హుషారు చింతపండు మీద కాంగ్రెస్ వాళ్ళ పగ ఓడిపోవడే మిగిలిందట ఇక కొంతమంది వస్తలేదన్నారు మంత్రి గారు మరి దీనికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు సారు కాశీకి పోతున్నారు కమలం లీడర్లు మోడీ కోసం తిరుగుతారట ఊర్లు నిప్పుడు ముళ్ళగడితే ఉంటదా ఎంత మందం బట్ట కట్టినా కాల్చుకుంటే బయటకు వస్తుంది పాపం షెయి పార్టీ సర్కార్ వాళ్ళ పని అట్లనే అయిందట ఆ ముళ్ళగట్టిన నిప్పు ఇప్పుడు వాళ్ళ మూతినే కాలుస్తున్నదట దాన్ని ఎట్లనన్నా చల్లార్పాలని లేని కథలు పడుతున్నారట నిప్పు చిన్నగున్నప్పుడు ముళ్ళగట్టిండ్రు ఇప్పుడు అది మంచిగా తగులుతున్నది అంత చిన్నగా చల్లారుతుందా చెప్పుండ్రి పాపం చిన్న తిప్పలు పడతలేరు భారతంలో అర్జునుడు చెట్టు మీద ఉన్న పిట్టె కన్ను సూచి పెట్టి బాణం వేసినట్టు కాంగ్రెస్ సర్కారు వాళ్ళు సుతం మేడిగడ్డకు సూచి పెట్టి ఓ బాణం ఇచ్చిండ్రు అర్జునుడి బాణం పిట్టె కన్నుకు తగిలింది కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన బాణం మాత్రం వాళ్ళ మీదకే వచ్చిందట మేడిగడ్డ కూలిపోయింది పనికిరాదని మొన్నటి దాకా కాంగ్రెస్ వాళ్ళంతా చిన్నగా సినిమా చేసిండ్రా మంత్రులు ముఖ్యమంత్రి ఒకలెనక ఒకరు పోయి ఆడ పెద్ద సినిమానే చేసి వచ్చిండ్రు మొత్తం మేడిగడ్డ పని ఖతమైంది ఇయాలనో రేపు గోదాట్లో కొట్టకపోతానంటే మాట్లాడిర్రు కానీ ఢిల్లీలో ఉన్న ఆఫీసర్లు వచ్చి చూసి అంతా మంచిగానే ఉన్నదని కాగితం రాసిచ్చిపోయిండ్రు ఇక ఇది చూసిన కాడ నుంచి సర్కారు వాళ్లకు నడి రాత్రి సుతం నిద్ర పడతలేదట తిన్న తిండి పైకి పడతలేదట కథను వీడికి ఒడవనియొద్దని ఇక సోషల్ మీడియాలో వాళ్ళ టీవీలు వాళ్ళ పేపర్లల్లో మల్లో పారి మేడిగడ్డ కింద పెద్ద బొక్క పడ్డది నీళ్ళు వచ్చినాయంటే మొత్తం కొట్టకపోతుందని రాపిచ్చిర్రు అయినా సుతం ఈనడిమిట్లనే ఢిల్లీ ఆఫీసర్లు చెప్పిన అసలు ముచ్చట ఒకటి బయటకు వచ్చింది దీంతో మస్తు పర్షన్ అవుతుర్రట చెయ్యి పార్టీ పోయిన సర్కారు వాళ్ళు 1,00,000 కోట్లు నీళ్ళల్లో పోసిరని ఇంకొన్ని ఓట్లు అయ్యేదాకా కథ నడిపిద్దామంటే ఇట్లా నడవంతరాన్ని కథం పట్టించిరని తలకాయలు పట్టుకుంటున్నారట ఇక నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారు చక్కగా మేడిగడ్డ తానికి పోయి కూసోని పని చేయించి వస్తారట కానీ సారు జర పైలం మేడిగడ్డ కింద మొత్తం బొర్రెపడ్డదని ఇప్పుడో అప్పుడో మొత్తం ఊలబడుతుందని మీ పేపర్ వాళ్ళు మీ టీవీలోనే రాస్తుర్రు ఆడ పనులు చేసుడు సుతం మంచిది కాదని ఏడగడ్డ పారబెట్టి గెలిగించినా మొత్తానికి మొత్తం కూలిపోతుందని అంటున్నారు మరి మీరేమో మేడిగడ్డకు పోతా అని అంటున్నారు పుసుకున మీరు ఆడికి పోయినాక బ్యారేజ్ కూలబడ్డది అనుకోర్రి లేని పొనికాత అవుతుంది మీకెందుకు వచ్చిన తిప్పల సారు ఇదంతా జర మీరు ఈడనే ఉండి ఆఫీసర్లకు చెప్పి పని చేయించుర్రి 7వ బ్లాక్ లో కొట్టకపోయిన ఉష్కను చక్క చేయించుండ్రి మీరు మాత్రం అటు దిక్కు ఓకూరి సారు సర్కార్లో మీరొక్కరే జరంత మంచోళ్ళని బయట అనుకుంటున్నారు మీకు ఉసరవెల్లి తెలుసు కదా మనిషి అంటే అట్లా ఉండాలి దాని లెక్కనే రంగులు మార్చాలి ఎక్కడుంటే అక్కడ ముచ్చట మాట్లాడాలి ఆడికెళ్ళి అడుగు బయట పెట్టంగానే ఇంకో కొత్త ముచ్చట ముంగటేయాలి పొంకనాలు చెప్పి పొద్దు గడపాలి అసలు పని మాత్రం ఆడనే ఉండాలి కుడి పక్కకు చేయి చూపించాలి ఎడమ పక్కకు తప్పించుకోపోవాలి బుడుముంగ లెక్కనే మాయం కావాలి ఇవన్నీ ఎవరి గురించో కాదు మనిషి గురించే పొంకనాల పోషిగానికి 3 ఎడ్లు 300 దొడ్లని అప్పట్లో రేవంతన్ సారు ఊకే ఓ సామెత చెప్పేటోడుల్లా ఇప్పుడు యాది వేసుకుంటే ఆయన గురించి ఆయననే ఈ సామెత చెప్పుకున్నాడని అనిపిస్తున్నది ఎందుకంటారా సీఎం కుర్చీలో కూసోక ముందు ఎన్ని డైలాగులు వేసిండు సారు ఆనలు పడి వ్యవసాయం చేసేటోళ్ళు తిప్పల పడతా అంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ఫామ్ హౌస్ లో వండుకున్నాడా పబ్లిక్ తిప్పల కనిపిస్తలేవా అని మస్తు మాటలు అన్నాడు కానీ ఇప్పుడు అదే రేవంత్ సారు సీఎం కుర్చీలో కూసుండు సారు కూసున్న కాడ నుంచి వ్యవసాయం చేసేటోళ్ళు తిప్పలు పడతానే ఉన్నారు నీళ్లు లేక కొన్ని దినాలు చెడగొట్టు వాహనాలతోటి ఇంకొన్ని దినాలు గోసపడ్డారు లాస్ట్కు మార్కెట్లకు ఒడ్లు తెస్తే ఆడ కొనేటోళ్ళు దిక్కులేరు ఒడ్లు మొలకలు వచ్చి పాడైతున్నాయి అయినా పట్టించుకునేటోళ్ళు లేకపాయే ఇప్పుడు ఆనకాలం పంటలకు ఇత్తనాలు ఎరువుల కోసం రైతన్నలు తిప్పల పడుతున్నారు ఈ ఎగిలివారంగా పోయి ఎండ నడినెత్తికొచ్చిన లైన్లలోనే ఉంటున్నారు ఇప్పుడే గింత గోసుంటే 4 దినాలు పోతే ఇంకెట్లుంటది చెప్పుండ్రి కానీ మేం గీ తీల గోసపడతాంటే ముఖ్యమంత్రి సారు ఒక్కసారన్నా వచ్చి మందలియకపాయే ఒడ్లు కొంటున్నారా లేదా అని మార్కెట్లకు వచ్చి చూడకపాయే ఇత్తనాలు ఎరువులు సాలినన్ని అందిస్తామని ఒక్క మాటనన్నా చెప్పకపాయనని
చేస్తున్నారు. మా గోసలు గాలికి ఇడిచిపెట్టి ఓట్ల ప్రచారానికి దేశమంతా తిరుగుతున్నారని మస్తు గరమైతున్నారు. ఓట్లకు మోదాలు ఓట్లప్పుడు కొట్టినే అని పొంకనాలేనా అని అడుగుతున్నారు. రేవంత్ సారు జర వ్యవసాయం చేసే అన్నలకు సమాధానం చెప్పుండ్రి. బడిల పిల్లగాళ్లకు ఆటల పోటీలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళ పిల్లగాళ్ళే గెలవాలని అందరు అమ్మ నాయనలు అనుకుంటారు. పోటీలు అవుతున్నప్పుడు పిల్లగాళ్లకు మంచిగా తిండి పెట్టి టిఫిన్ డబ్బా పెట్టి పంపిస్తారు. గెలిచి రావాలని దీవనార్థి పెట్టి పంపుతారు. కానీ ఎవరన్నా ఓడిపోవాలని పంపిస్తారా? పంపరు కదా. కానీ ఒక తాన అదే అయిందట. అదేందో అరుచుకుందాం పండ్రి. పాపం చింతపండు నవీను ఆయనకు నోటితో నవ్వి నొసలతో ఎక్కిరించినట్టే చేస్తున్నట రేవంత్ సారు. ఎమ్మెల్సీ ఓట్లల్లా చెయ్యి గుర్తు మీద చింతపండు నవ్వి నిలబడ్డాడు కదా. ఇవాళ ఓట్లు సుతం అయిపోయినాయి. కానీ చెయ్యి పార్టీ వాళ్ళు ఎవ్వరు ఆయనకు ఓటేయలేదట. ఆయనకు ఓటేయొద్దని రేవంత్ సారే చెప్పిండని బయట మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ పార్టీ ఆయనను ఎందుకు ఓడగొట్టుకుంటారని అనుమానం వస్తున్నదా? కానీ అసలు కథ ఆడనే ఉన్నదులా. ఈ చింతపండు నవీను యూట్యూబ్ ఛానల్ పెట్టి 2-3 పార్టీలు తిరిగిండు. వైపు తీరు మాట్లాడు ఆయనకు అలవాటేనాయే. ఇక కాంగ్రెస్ లో ఉండుకుంటూనే రేవంత్ సార్ను, కోమటిరెడ్డి వెంకన్నను, ఉత్తమ్ కుమార్ సార్ను ఇట్లా చెయ్యి పార్టీలు ఉన్న పెద్ద మనుషులు అందరినీ నోటికొచ్చిన మాటలన్నీ తిట్టిండు. ఇక వాళ్ళు ఇవన్నీ మనసులో పెట్టుకున్నారట. గందుకే అసలు టికెటే ఇవ్వద్దని అనుకున్నారట. కానీ చింతపండు నవీను ఛానళ్లలో నిలబడి మళ్ళా సర్కారును ఎన్ని తిట్లు తిడతాడో అని అందరు భయపడ్డారట. ఆయనకు ఎదురు తిరిగితే ఎమ్మెల్సీ ఓట్లలో మొదటికే మోసం వస్తుందని టికెట్ ఇచ్చి ఓడిచ్చే ప్లాన్ చేసిరని చెయ్యి పార్టీ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఓట్లలో నిలబెట్టి ఓడగొట్టి పంపిస్తే చెయ్యికి మచ్చంట కుట్ట పని వడుస్తుందని రేవంత్ సార్ అనుకుంటున్నాడట. అందుకే కావాల్సుకొని టికెట్ ఇచ్చి పంపించిండని అంటున్నారు. ఇక టికెట్ వచ్చే వరకు చింతపండు యూట్యూబ్ ఛానల్ చూసేటోళ్ళు తక్కువైనరు, తిట్టేటోళ్ళు ఎక్కువైనరు. ఇక ఇటు ఓట్లలో చెయ్యి పార్టీలు అందరూ ఆయనకు కాకుండా అశోక్ అనేట ఆయనకు ఓటేయాలని పార్టీ పెద్ద మనుషులే చెప్పిండ్రట. దీంతో నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ కోసం గుండెకాయ కోసుకుంటున్నామన్నోళ్ళు ఇలా చింతపండు నవీన్ కు ఓటేయొద్దని వీడియోలు చేస్తున్నారు. అంటే కథ ఏం దాకా పోయిందో చూడుండ్రి. కానీ ఈ ఒక్క ముచ్చట నాకు సమజైతలేదుల్లా. దునియాలున్న ముచ్చట్లని చెప్పే చింతపండు నవీన్ కు ఈ కథలో ఓ చిన్న లాజిక్ ఎందుకు సమజ్ కాలేదో తెలుస్తలేదు. పోర్రి తప్పు చేసినందుకు పోయిన సర్కారు వాళ్ళు రేవంత్ సార్ మీద కేసులు పెట్టిండ్రు. దానికే ఇప్పటిదాకా మర్చిపోతలేరు. సంగతి చూస్తారని కారు పార్టీలను రోజు బెదిరిస్తూనే ఉన్నాడు రేవంత్ సారు. అసోటిది నిన్న మొన్నటి దాకా నోటికొచ్చిన మాటలను తిట్టిన ఆయనను రేవంత్ సారు ఎట్లా మర్చిపోతారు అనుకున్నాడో ఏందో మరి. అందుకే దగ్గరుండి మరి ఓడించే కార్యం నడిపిస్తున్నాడట. పాపం ఒక్క దెబ్బతోని చింతపండుకు నిజంగానే చింతపండు చేసి పంపించిరని బయట పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. నేను సొప్ప బెళ్ళతోని బిల్డింగ్ కడతా. వానొచ్చినా వరదొచ్చినా చెక్కు చెదరకుండా బందోబస్తు ఉంటది. బల్లి పాత్రను ముక్కలు చేసి బిల్డింగ్ కు షీకు లెక్క వాడతా. ఆందెపు చెట్టు కట్టెతోటి దర్వాజాలు చేయిస్తా. దొంగోళ్ళు వచ్చి గొడ్డలతో నరికినా ఇరిగిపోవు. ఇంటి ముంగట సర్కారు తుమ్మ చెట్టు పెడతా. మస్తు నీడొస్తుంది. ఎండాకాలం సుతం మస్తు చల్లగుంటది. ఆగో ఏంది పిల్ల ఏందేందో మాట్లాడుతున్నది. ఎండలకు తలకాయ గిన ఏమన్నా అయిందా అని పరేషాన్ అవుతున్నారా? నాకేం కాలేదుల్లా. ఇగో గీ మంత్రి సార్ మాటలు వింటే మీరు సుతం అట్లనే మాట్లాడతారు. వ్యవసాయానికి నీళ్ళు ఎట్లరా అంటే మొగులకు మోటార్ పెట్టి తెల్లదాకా నడిపిస్తా అన్నాడట ఒక ఆయనే. ఈ సర్కారు వాళ్ళ మాటలు సుతం అట్లనే ఉన్నాయి. మన రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు వెళ్ళిపోతున్నాయని నిన్న కారు పార్టీ లీడరు కేటీఆర్ సార్ చెప్పిండు. కంపెనీలు వెళ్ళిపోతే మన పొలగాన్లకు కొలువులెట్లా? తెలంగాణకు రావాల్సిన ఆదాని పోతుందని మస్తు బాధపడ్డాడు. కొత్త పరిశ్రమలు తెచ్చుడు కాదు, ఉన్న పరిశ్రమలే పోతున్నాయి. బాధ అక్కడ అనిపిస్తున్నది. ఉన్న పరిశ్రమలు, మేము తెచ్చిన పరిశ్రమలు. కేన్స్ టెక్నాలజీస్ అనే కంపెనీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఏం అడిగినరో, ఏం చేసినరో, బ్లాక్మెయిల్ చేసినరో, తిట్టినరో, కొట్టినరో తెలియదు. తట్టబుట్ట చదువుకొని గుజరాత్ వెళ్ళిపోయాడు. ఇంకొక పరిశ్రమ కార్నింగ్ అని అంతర్జాతీయ పరిశ్రమ, అది 1000 కోట్ల పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకొని వచ్చినాం. ఈ ప్రభుత్వం వచ్చింది, ఆయనతో మళ్ళీ ఆ పరిశ్రమ తమిళనాడుకి వెళ్ళిపోయింది. మేము టెక్ మహీంద్రాని తీసుకొని పోయి నేనే ఇనాగరేట్ చేసిన. ఇవాళ టెక్ మహీంద్రా వరంగల్ ఆఫీస్ మూసేస్తున్నారు. కేటీఆర్ సార్ ఇట్లా అనగానే శ్రీధర్ బాబు సారు ఊరుకొచ్చిండు. మేము వచ్చినాక ఒక్క కంపెనీ పోలేదు, మీదికెళ్ళి మస్తు కంపెనీలు తెచ్చినాం. రేవంత్ సారు నేను దావోస్కు పోయి 40,000 కోట్ల కంపెనీలు పట్టుకొచ్చినామని చెప్పుకున్నాడు. అసోటి మమ్మలనే అంటారా అని గరమైండు. దావోస్కు పోయి కంపెనీలు ఎట్లా తెచ్చినామో ఇప్పుడు సుతం అట్లనే కంపెనీలు తెస్తామని చెప్పుకొచ్చిండు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించిన వారి పెట్టుబడుల గురించి చెప్పిన, మేము 24లో మా పెట్టుబడుల గురించి సంబంధించి చెప్పిన, దానికి డబుల్ ఎంప్లాయ్మెంట్ స్ట్రెంగ్త్ని క్రియేట్ చేస్తాం.
ఎక్కడ కూడా రాజీ లేదు. నేను ఈరోజు చెప్తా ఉన్నా, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇదే పత్రికా ముఖంగా కూడా చెప్తా, 3 అంతలు 10 అంతలు పెట్టుబడులు తీసుకొస్తాం. కానీ ఇంట్లో ఒక్క ముచ్చట సమజైతలేదుల్లా. దావోస్కు పోయి మస్తు కంపెనీలు తెచ్చినామని చెప్పుకున్నారు. కానీ అసలు ముచ్చట ఏందంటే అందులో సగానికి ఎక్కువ పోయిన కారు పార్టీ సర్కారోళ్ళు ఖాయం చేసినయే ఉన్నాయట. వాళ్ళు మాట ముచ్చట చేసి పెడితే వీళ్ళు వచ్చినాక మేమే తెచ్చినామని చెప్పుకున్నారని అప్పట్లో కారు పాటోళ్ళే అన్నారు. ఆ దానితోని చెయ్యి కలుపుడు 2 బుట్ట కంపెనీలు తప్ప వీళ్ళు పట్టుకొచ్చినవి పెద్దగా ఏం లేవని అంటున్నారు. మరి ఇప్పుడు దావోస్లో పట్టుకొచ్చినట్టే చేస్తామని మంత్రి గారు అంటున్న మాటలను ఎట్లా అర్థం చేసుకోవాలో అర్థమైతలేదని కంపెనీల గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే దావోస్ల లెక్క 1-2 కంపెనీలు పట్టుకొచ్చి మళ్ళీ పొంకనాలు కొడతారా, లేకపోతే రాష్ట్రంలో ఉన్నాయన్ని ముళ్ళగట్టి ఆదాని చేతిలో పెడతామని చెప్తున్నారా అని భయపడుతున్నారు. తేకపోతే తేకపోయిండ్రు కానీ ఆదాని చేతిలో పెట్టి రాష్ట్రాన్ని ఆగం చేయకుండా అని అడుగుతున్నారు. ఓట్లొస్తే ఊళ్ళల్లా 2-3 నెలలు ధూమ్ధామ్ ఉంటది. తిన్నోళ్లకు తిన్నంత, తాగినోళ్లకు తాగినంత. కథ ఎట్లా తయారు చేసిందంటే ఊళ్ళోళ్ళు పైసలు తీసుకుంటేనే ఓట్లేస్తారు. వాళ్ళకు చదువు రాదు, ఏం రాదు. మందు సీసా 100 నోటు చూపిస్తే చాలు ఓట్లు మాకే పడతాయని పార్టీలోళ్ళు అనుకుంటారు. ఎప్పుడు ఓట్లు వచ్చినా అదే కథ నడుస్తుంటది. కానీ తప్పు చేస్తున్నది చదువు రానోళ్ళు కాదు, బాగా చదువుకున్నోళ్ళు. నమ్ముతలేరా? ఇగో ఈ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. ఇక చూడండి పబ్లిక్ ఎట్ట జమ అయినరు. అన్నదానం జరుగుతుంది అనుకునేరు, అది అన్నదానం కాదు లో పైసల దానం. కాంగ్రెస్ వల్ల ఓటుకు నోటు దానం అన్నట్టు. ఓటేయాలి, 500 కాగితం పట్టుకొని పోవాలి. ఇది ఏడనో కాదు, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు కాడ. ఓటేసి బయటికి రాగానే ఇగో ఏలు చూసి చేతిలో 2 500 రూపాయల కాగితాలు పెట్టి పంపిస్తున్నారు. గంత పబ్లిక్ గా పైసలు ఇస్తారా ఎవరన్నా? ఉట్టి ముచ్చట్లు చెప్తున్నామని అనుమానిస్తే ఇగో ఈ అక్కను చూడుండ్రి, ఆ గుంపులకెళ్ళి బయటకు వచ్చి కాగితాలు లెక్క పెట్టుకుంటూ పోతుంది. అది అట్లున్నది కదా. ఇక ఈడ చూడుర్రి, నార్కట్పల్లి డోకూర్ ఫంక్షన్ హాల్ సుతం ఇదే కథ నడిచింది. కాంగ్రెస్ క్యాండిడేట్ చింతపండు నవీన్ కు ఓటేయాలని ఇగో ఇట్లా పైసలు వంచిండ్రు. ఇది ఎరకాయ ఎక్కడికి పోయిన అశోక్ అనే ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఫోన్ వాళ్ళగొట్టిర్రు. ఏహే చిన్న చిన్నోళ్ళే వంచుతుంటే నేనేమన్నా తక్కువనా అనుకున్నట్టున్నాడు. మంత్రి పొంగులేటి సార్ సుతం పైసలు వంచే కార్యం నడిపించిండు. బయట వంచుడు ఎందుకు అనుకున్నాడో ఏమో మరి. ఇగో చక్కగా ఆయన ఆఫీస్ కాడికే పిల్లగాళ్ళను పిలిచి మనిషికి 500 చేతులు పెట్టి పంపించిండు. అయినా ఓట్లేస్తే పైసలు వంచుడు నడుస్తూనే ఉంటది కదా. మీరు ఇంతగానం పచ్చి ఎందుకు చూపిస్తున్నారు అనుకోకూరు మీరు. కానీ అసలు ముచ్చట ఏంటంటే పైసల కోసం లైన్లు కట్టిన వాళ్ళు అందరూ డిగ్రీ దాకా చదువుకొని జరంతా తెలివికొచ్చిన వాళ్ళే. పీజీలు చదివి కొలువులు చేసే వాళ్ళు సుతం ఉన్నారు. ఓటేస్తందుకు పైసలు తీసుకోవద్దని వాళ్ళందరికీ ఎరికే. అయినా కానీ ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన 500కు 1000 రూపాయలకు ఆశపడి పోయిండ్రు. కానీ పైసలు తీసుకొని ఓటేస్తారని ఊరోళ్ళను బదనాం చేస్తారు కదా. సోషల్ మీడియాలో పెద్ద పెద్ద పోస్టులు కూడా పెడతారు. కానీ చూడుండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు. వీళ్ళు ఓట్లు వచ్చే వరకు ఇట్లా వీళ్ళు కూడా పైసల కోసం ఎగబడుతున్నారు. సర్కారులా ఏందో నడుస్తున్నది. రేవంత్ సార్కు మిగిలిన సార్లకు నడిమిట్ల ఏదో లొల్లి నడుస్తున్నట్టు కొడుతున్నది. బయట చాలా మంది మాట్లాడుకుంటున్నారు. కానీ ఉత్తుగానే అంటున్నారు అనుకున్నా. కానీ ఇగో ఇది చూసినాక నాకు సుతం నిజమే అనిపించిందిలా. ఒకలకు తెలియకుండా ఇంకొకరు పెద్ద కథనే నడిపిస్తున్నారు సార్లు. ఈ కథ పెద్దగానే అయ్యేటట్టున్నది. రాష్ట్రంలో బీర్లు దొరుకుతలేవు, పాత కంపెనీలు బంద్ చేసి కొత్త కంపెనీలు తెప్పిస్తున్నారని ఆలీలు అనే వరకు కొన్ని దినాల కింద మందు మంత్రి జూపల్లి సార్ వచ్చి మాట్లాడిపోయిండు. ఇప్పుడు ఉన్నది తీసేసి కొత్త మందు పట్టుకొస్తారని బయట అంటున్నారు. నిజమేనా సారు అని విలేకరులు అడిగిర్రు. ఏహే అదేం లేదు, ఎవరు అప్లికేషన్ సుతం పెట్టుకోలే, కొత్త కంపెనీలు ఏడికెళ్ళి వస్తాయని అన్నాడు సారు. దరఖాస్తే పెట్టలే, కొత్త బ్రాండ్స్ను తీసుకుని రాసిర్రు. అసలు కొత్త బ్రాండ్స్ ఎవరు దరఖాస్తు పెట్టుకోలే. చూసిండ్రు కదా, సారు ఈ మాట చెప్పి అటు 10 దినాలు సుతం కాలేదు. అప్పుడే ఓ కొత్త కంపెనీకి పర్మిషన్ ఇచ్చిరట.
ఓ దిక్కు ఎలక్షన్ కోడ్ నడుస్తూనే ఉన్నది. ఈ నడిమిట్ల కొత్త కంపెనీకి పర్మిషన్ ఎట్లు ఇచ్చిండ్రో ఏమో సమజైతలేదు. సోమ్ డిస్టిలరీస్ అనే కంపెనీకి పర్మిషన్ ఇచ్చిర్రట. మరి మంత్రికి తెలవకుండా ముఖ్యమంత్రి నడిపిస్తున్నాడా, లేకపోతే ముఖ్యమంత్రికి తెలవకుండా మంత్రి దందా నడిపిస్తున్నాడో అర్థమైతలేదు. లేదు, మీరు అట్లా రాస్తే, మీరు నిజాలు రాస్తే మీ మీద పరువు నష్టం దావా వేస్తాం, 100 కోట్లు అంటే భయపడిపోతాం కావచ్చు, అందుకే మీడియా రాయదు అని అనుకొని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రి అబద్ధాలు చెప్తూ ఇవాళ కొత్త బియర్ కంపెనీని ఇక్కడికి తీసుకొని వస్తున్నారు. కానీ అసలు ముచ్చట ఏంటంటే మధ్యప్రదేశ్ లో ఇదే కంపెనీ కల్తీ మందు తయారు చేసిందట. అది దాగి 24 మంది పానం పోయింది. అసోంటి కంపెనీని పట్టుకొచ్చి తెలంగాణలో ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు అనేది చాలా డౌట్ కొడుతున్నదుల్లా. మరి దీని మీద మందు మంత్రి జవాబు చెప్తాడో, లేకపోతే ఆయన మీద ఉన్న ముఖ్యమంత్రి జవాబు చెప్తాడో చూడాలి. కానీ జరంత సుక్క కడుపులో పోసుకున్నాడు అలవాటు ఉన్న వాళ్ళు అయితే జర జాగ్రత్తగా ఉండుర్రి. ధూపం మీద పోయి కంపెనీలో మందు దాగి పానాల మీదకి తెచ్చుకోకుర్రి. కాశీకి పోయాను రామహరి, గంగ తీర్థము తెచ్చాను రామహరి, గంగ తీర్థము తెచ్చాను రామహరి. కాశీకి పోలేదు రామహరి, ఊరి కాల్వలో నీళ్ళండి రామహరి, ఊరి కాల్వలో నీళ్ళండి రామహరి. శ్రీశైలం వెళ్ళాను రామహరి, శివుని విభూతి తెచ్చాను రామహరి, శివుని విభూతి తెచ్చాను రామహరి. శ్రీశైలం పోలేదు రామహరి, శివుని విభూతి తేలేదు రామహరి, ఇది కాష్టంలో బుడిదండి రామహరి. ఇగో ఎప్పుడో చాలా ఏళ్ల కింద వచ్చిన ఈ పాట ఇప్పుడు తెలంగాణలో మల్లోపారి బాగా వినిపిస్తున్నదట. ఎందుకంటారా? ఇగో ఈ వార్త చూడుండ్రి. ఈ పాట ఎవరి గురించో కాదుల్లో, మన పూపాటోళ్ళ గురించే. తురుంకాలం నలుగురం ఎంపీలం ఉన్నామని చెప్పుకొని తిరిగిండ్రు కదా మొన్నటిదాకా. గడియ రికాం లేదు, గవ్వ రాకడ లేదన్నట్టే 5 ఏళ్ళు నడిపించిండ్రు. ఇన్నేళ్ళు ఢిల్లీలో వాళ్ళ సర్కారే ఉన్నా పైసలు పట్టుకరాలే. మీదికెళ్ళి మొన్నటి పార్లమెంట్ ఓట్లల్లా మాకే ఓటేయాలి, మేం మస్తు పైసలు పట్టుకొస్తామని చెప్పుకున్నారు. వాళ్ళ పనితనం ఏందో పబ్లిక్ కు తెలిసిందేనాయే. అందుకే అన్ని చూసే ఓట్లేసిండ్రట. ఈ మోతవాళ్ళు ఇప్పుడు కాశీకి పోతున్నారు. మోడీ సారు కాశీలకెళ్ళి పోటీ చేస్తుండు కదా, ఆయన కోసం ఓట్లు అడగటానికి పోతున్నారు అన్నట్టు. బీజేపీ పెద్ద లీడర్లు, బుడ్డ లీడర్లు అంతా కాశీ తోవ పట్టిండ్రు. చేసిందేం లేకున్నా పేరు పెద్దగా చూపించుకునే. వారణాసిలో ఓడిపోతే గాలి పోతుందని ఇట్లా అన్ని రాష్ట్రాలకెళ్ళి పెద్ద లీడర్లు అందరూ వచ్చి కాశీలో గల్లీ గల్లీ ఇల్లు తిరిగి ఓట్లు అడగాలని పార్టీ పెద్దోళ్ళు చెప్పిండట. దీంతో అందరూ ముళ్ళ మూట చదువుకొని కాశీ తవ్వ పట్టిండ్రు. పోతే పోయిండ్రు కానీ సార్లు జర గంగల తాళం చేసి రాండ్రి. మీరు ఈడ చేసినాయి పాపాలు కొట్టుకపోతాయని పబ్లిక్ అంటున్నారు. ఇది తెస్తాం అది తెస్తామని పొంకనాల మాటలు చెప్పి 10 ఏళ్ళు కాలమెల్ల తీసిండ్రు. అనా కొత్తలు తెచ్చింది లేదు. 10 పైసలు ఇయ్యమని మోడీ తానా అడిగింది లేదు. ఇప్పుడు మోడీ సార్కు ఓట్లనంగానే అందరూ గోషిలు ఎగ్గట్టుకొని ఊరుకుతున్నారు. హైదరాబాద్ కు వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టులు, పెద్ద పెద్ద కాలేజీలకు పైసలు కావాలని అడగటానికి ఎందుకు ఇట్లా గోషిలు ఎగ్గట్టుకోలే సార్లు అని పబ్లిక్ అడుగుతున్నారు. అంటే మీ అన్ని ఓట్ల రాజకీయాలే ఉంటాయా? పబ్లిక్ ను దేకరా అని మస్తు గరం అవుతున్నారు. కాశీల పాపాలను ఇడిచిపెట్టొచ్చినట్టు మిమ్మల సుతం ఆడ ఇడిచిపెట్టొస్తే ఓడిసిపాయే అని అందరూ అంటున్నారు. ఇవి ముచ్చట్లు. ఇంకిన్ని మస్తు మస్తు ముచ్చట్లతోటి రేపు కలుద్దాం. ఉంటాయిగా.